హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మోర్ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడు ప్రిపేర్ చేసుకునే రెగ్యులర్ పూరి కాకుండా ఇవాళ నేను చూపించబోయే ఈ రాగి పూరిని ఒక్కసారి ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి అందించండి. మళ్ళీ అడిగి మరి ఈ హెల్దీ పూరిని మీతో తప్పకుండా చేయించుకుంటారు. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులోకి 1 full కప్ ఆఫ్ రాగి పిండి తీసుకున్నాను. ఒక 1/2 కప్తో గోధుమ పిండి తీసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసి ఒక 1 teaspoon వరకు ఆయిల్ అనేది పోసి బాగా కలుపుకోండి. ఈ పిండి అంతా కూడా ఒక క్రంబుల్ మిక్స్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మాత్రమే వాటర్ అనేది కొద్దిగా బ్యాచెస్ వైజ్గా పోసుకుంటూ ఈ పిండి అనేది చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా, పూరి పిండి కంటే కొంచెం గట్టిగా ఉండే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే పూరి పిండి కన్సిస్టెన్సీలో కలిపినట్టయితే మనకి రాగి పిండితో ప్రిపేర్ చేసిన పూరి అనేది పర్ఫెక్ట్ టెక్స్చర్లో రాదండి. అది పీసెస్గా విరిగిపోయినట్టు అవుతుంది. సో అవసరానికి తగినట్టు కొద్దిగా వాటర్ అనేది పోసుకుని ఒక స్టిఫ్ డౌ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోండి. ఈ రాగి పూరి అనేది మనం ఇప్పుడు రెగ్యులర్గా పూరి ప్రిపేర్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తుంటామంటే కొన్ని పూరీలు అనేవి ప్రిపేర్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టిన తర్వాత వేయించుకుంటూ ఉంటాం. బట్ ఈ రాగి పూరి అనేది అలా చేయకూడదు. అలాగే ఈ రాగి పూరి ప్రిపేర్ చేయడానికి మనకి ఎటువంటి రెస్టింగ్ టైం అనేది అవసరం లేదు. అంటే పిండి కలుపుకోగానే ఇమీడియట్గా మనం ఫ్రైయింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పూరి ప్రెస్ తీసుకున్నాను. పూరి ప్రెస్లోకి ఒక ప్లాస్టిక్ షీట్ పెట్టేసి దాని మీదకి కొద్దిగా ఆయిల్ అనేది కోట్ చేస్తున్నానండి, రాస్తున్నాను. ఈ రాగి పిండితో మనం పూరి అనేది డైరెక్ట్గా ఇలా పూరి ప్రెస్తో కాకుండా మామూలుగా మనం పూరి చపాతీ చేసుకునే పీట ఉంటుంది కదా, అదిను అప్పడాల కర్రతో ప్రిపేర్ చేస్తే ఎలా వస్తుంది అనేది ఈ వీడియో క్లిప్లో కంటిన్యూ చేశాను, అది కూడా చూడండి. ఇప్పుడు మనం పూరి ప్రిపేర్ చేయడానికి చిన్న ఉండలు తీసుకుంటాం కదా, ఆ మిశ్రమం నుంచి తీసుకునే ప్రతిసారి చేతికి నూనెతో గ్రీస్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు చిన్న పిండి ముద్దను తీసుకుని ఈ పూరి ప్రెస్ మీద చాలా నిదానంగా మాత్రమే ఒత్తుకోవాలి. ఒత్తుకున్న ఈ పూరీలని ఇమీడియట్గా బాగా డీప్ ఫ్రైకి పెట్టిన మసులుతున్న ఆయిల్లో వేసేసి ఫ్లేమ్ని లోలో ఉంచేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఆల్టర్నేట్ మెథడ్లో మామూలుగా ప్రిపేర్ చేసుకునే వుడెన్ బేస్ ఉంటుంది కదా, దాని మీద ప్రిపేర్ చేస్తే ఎలా వస్తుందో చూపిస్తున్నాను. సో దాని మీద కొద్దిగా ఆయిల్ అనేది పోసానండి. ఆయిల్ పోసిన తర్వాత జస్ట్ ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమం నుంచి చిన్న బాల్ సైజ్ తీసుకుని నార్మల్గా మన రోలింగ్ పిన్ ఉంటుంది కదా, అప్పడాల కర్ర, అది ప్రిపేర్ చేస్తే ఎలా వస్తుందో సో దాంతో నేను ఒత్తి చూపిస్తున్నాను. ఇదేంటంటే జస్ట్ ఆల్టర్నేట్ మెథడ్. అందరికి దగ్గర మామూలుగా ప్రిపేర్ చేసుకునే ఈ పూరి ప్రెస్ ఇలాంటిది అవైలబుల్ ఉండదు కదా, సో అలాంటి వారికి డౌట్ వస్తుందని చూపిస్తున్నాను. నేను ట్రై చేశాను, బట్ నాకైతే రాలేదండి. ఆ చపాతీ కర్రకి ఆ పీటకి మధ్యలో ఆ పిండి అనేది చుట్టుకుపోయి లేచి వచ్చేస్తూ ఉంది. సో అందుకని ఏం చేయాలంటే ఇన్ కేస్ పూరి ప్రెస్ అవైలబిలిటీలో లేని వాళ్ళు ఏదన్నా చిన్న పిండి ముద్దని ఒక ప్లాస్టిక్ షీట్ మీద పెట్టుకుని మీ దగ్గర కొంచెం ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న గిన్నె కానీ ప్లేట్ కానీ దాని మీద పెట్టి ఒత్తేసుకుని ఇమీడియట్గా కాగిన నూనెలోకి వేసేసేయండి. మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే పూరి చపాతీలాగా వుడెన్ బేస్ ఆరల్స్ మీరు కౌంటర్ టాప్ మీద ప్రిపేర్ చేద్దాం అనుకుంటే మాత్రం అది రాదండి. దాంతోపాటు పిండి అనేది లేచి వచ్చేసి ఆ కర్రకి చుట్టుకుపోయి చాలా ఇబ్బంది పెడుతుంది. సో ఇలా ట్రై చేయండి. పూరి ప్రెస్తో ట్రై చేస్తే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసేసుకోండి. అడ్జస్ట్ చేసుకుని ఇమీడియట్గా మీరు ఈ పూరి ప్రెస్ నుంచి తీసిన ఒక్కొక్క పూరిని ఈ కడాయిలోకి వేసేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే 2 sides కూడా తిప్పుకొని ఇలా పఫీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సో మీరు కనుక నార్మల్ రెగ్యులర్గా ప్రిపేర్ చేసే పూరీస్ లాగా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసినట్టయితే ఇవి పూరీల్లో రావండి, అప్పడాల్లో మాత్రమే వస్తాయి. సో ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుని అదర్ సైడ్కి తిప్పుకునేటప్పుడు మాత్రమే మీడియం టు హైకి అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ రాగి పిండి అనేది బేసిక్గానే మనకు కొంచెం బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, సో ఇది ఫ్రై అయితే ఇంకా కొంచెం బ్లాకిష్ బ్రౌన్ కలర్ వస్తుంది. సో ఫర్గెట్ అబౌట్ ద కలర్ అండి, చాలా బాగుంది ఈ రాగి పూరి అనేది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. నేనైతే మిక్స్డ్ వెజిటబుల్ మసాలా గ్రేవీ కర్రీతో సర్వ్ చేసుకున్నాను. త్వరలో ఆ రెసిపీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీకు నచ్చిన ఏదైనా గ్రేవీ కర్రీ ఆర్ఎల్స్ నాన్ వెజ్ కర్రీ దేంతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఐ హోప్ మీరు అందరూ ఈ రెసిపీ ట్రై చేస్తారు అని విష్ చేస్తున్నాను. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మర్చిపోకుండా నాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ